ఈ పైకి సమ్మిట్ పాయింట్ అండి. సో మనం ప్రెసెంట్ ఈ వ్యాలీలో వ్యూ ఎలా ఉందో చూడడానికి వెళ్తాం. పైకి వస్తే సన్ రైజ్ ఉంటుంది అన్నాడు ఎవడో. సన్ రైజ్ భయ్యా, సూర్య కూడా బయటికి రావు సారి. మీ స్పందన ఏంటి సార్? మాట్లాడుకోవడం లేవు. Hey guys, good morning. టైం అరౌండ్ మార్నింగ్ 5 o'clock అయింది. సో ఇప్పుడు మనం సన్ రైజ్ పాయింట్ ఈ ట్రెక్ స్టార్ట్ అవుతున్నాం. ఇదిగో మా బ్యాచ్. సో పైకి వెళ్ళి మీకు వ్యూ పాయింట్ చూపిస్తా ఈరోజు. సో హే గైస్, మనం పైన సన్ రైజ్ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా పైన ఇంకొక పార్కింగ్ లాట్ ఉంటుంది, అక్కడ వరకు వెహికల్స్ మీద వెళ్ళి అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి. బట్ ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ టాప్ వరకు 2 వీలర్స్ అండ్ ఆటోస్ అలౌ చేస్తున్నారు అన్నారు. అక్కడ నుంచి ఇంకొక 1.5 kilometer ట్రెక్ ఉంటుంది అంతే. సో చూద్దాం, ఇన్ కేస్ అక్కడ వరకు వెహికల్స్ అలౌ చేస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను. మార్నింగ్ అరౌండ్ మాకు 4:30 నుంచి వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ మనం ఆల్మోస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నాం కాబట్టి మనకి వెళ్ళే వెహికల్స్ అండ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో మార్నింగ్ అరౌండ్ 4:30 నుంచే అందరూ పైకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. మనం అరౌండ్ 5కి స్టార్ట్ అయ్యాం ప్రెసెంట్. నేను అసలు ఇంత క్రౌడ్ ఉంటుంది అనుకోలే. ఇక్కడ ఇంకా సీజన్ ప్రాపర్గా స్టార్ట్ అవ్వలేదు కదా, ఎక్కువ మంది ఉండరు అనుకున్నా. బట్ క్రౌడ్ బాగానే ఉండేలా ఉన్నారు పైన. అండ్ డిసెంబర్ అండ్ జాన్లో వస్తే మాత్రం పీక్ సీజన్. అప్పుడైతే మీరు రూమ్స్ కానీ అండ్ అన్నీ ముందే ప్లాన్ చేసుకుని బుక్ చేసుకుంటండి. నేను ఆల్రెడీ రూమ్ది ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను, అండ్ ఈ వీడియోలో కూడా నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఒకవేళ నచ్చితే తీసుకోండి, లేదంటే మీకు అదేనే కాదు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా. బట్ డెఫినెట్గా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటండి. ఇవే కదా అప్పు. లక్కీగా మనకి ఇప్పుడు 2 వీలర్స్ని ఆటోస్ని పైకి అయితే అలౌ చేస్తున్నారు. స్టీప్ ఎక్కువ ఉంటుంది అన్నారు. రోడ్ అయితే అసలు ఫుల్ ఆఫ్ రోడ్ ఉంటుందంట. సో చూద్దాం, మనకి కొద్దిగా మన హార్లే మీద ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. చూద్దాం, పర్ఫార్మెన్స్ కూడా అర్థం అవుతుంది మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందో బైక్. సో దీన్ని బట్టి లాంగ్ టర్మ్ రివ్యూలో కూడా నేను అప్డేట్ ఇవ్వచ్చు మీకు, బైక్ ఆఫ్ రోడ్స్కి అసలు యూజ్ చేయొచ్చా లేదా అనేది కూడా. ఇది చాలా స్టీప్ ఉంది రోడ్డు కూడా. టైం అయితే అరౌండ్ 5:35 అయింది ఇప్పుడు. సో మనం వెళ్ళే వరకు సన్ రైజ్ అవ్వకూడదు అని కోరుకుందాం, లేదంటే మళ్ళీ సన్ రైజ్ మిస్ అవుతాం మనం. నాకు తెలిసి అట్లీస్ట్ ఇంకొక 15-20 minutes వరకు అయితే అవ్వకపోవచ్చు. మనం ఇప్పుడు పైకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా 1.5 kilometer ట్రెక్ చేయాలి. హోప్ఫుల్లీ ఆ టైంకి వెళ్ళిపోతే వీళ్ళు ఎక్స్పీరియన్స్ సన్ రైజ్. మనం టాప్ పాయింట్ వరకు రీచ్ అయ్యాం. సో ఇక్కడ నుంచి మనకి ఒక 1.5 kilometer ట్రెక్ ఉంటుంది. అక్కడ నుంచి సమ్మిట్ పాయింట్కి ఇంకొక 1.5 kilometer ఉండొచ్చు. ఇప్పుడు మీకు నేను వెళ్ళే ఈ ట్రెక్ అంతా నేను టైం ల్యాప్స్ పెడతా, కంప్లీట్ వీడియో పెట్టాలంటే చాలా పెద్దది వస్తుంది కాబట్టి. Let's fall deep down love. Tick tock, time's up, but I make a move. Don't think twice now, you got things to prove. I'm not మనం పైకి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ మనకు మ్యాగీస్ కానీ లేదంటే ఎనర్జీ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ వరకు ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ పైకి సమ్మిట్ పాయింట్ అండి. సో మనం ప్రెసెంట్ ఈ వ్యాలీలో వ్యూ ఎలా ఉందో చూడడానికి వెళ్తాం. ఇక్కడే క్లౌడ్ ఫార్మేషన్ ఉంటే చూద్దాం, లేదంటే మళ్ళీ పైకి వెళ్దాం. ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ అయితే ప్రెసెంట్ బాగానే కనిపిస్తుంది. నాకు తెలిసి పైకి వెళ్ళినా ఇంతకు మించి సో గొప్ప వ్యూ అయితే ఉండకపోవచ్చు. చూద్దాం, ఇన్ కేస్ ఇక్కడ మనకి ఇంకా కాసేపు చూసి పైకి వెళ్తే బెటర్ ఉంటుంది అనిపిస్తే అప్పుడు పైకి వెళ్దాం, సన్ రైజ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసి. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ చూడవచ్చు మీరు, చాలా బాగుంది.
వచ్చే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎర్లీ మార్నింగే మీరు అట్లీస్ట్ కింద నుంచి 4:35 కైనా స్టార్ట్ అయిపోండి. మళ్ళీ లేట్ అయితే క్లౌడ్ ఫార్మేషన్ ఉండదు మీకు. పైకి వస్తే సన్ రైజ్ ఉంటుంది అన్నాడు ఎవడో. సన్ రైజ్ భయ్యా, సూర్యాపురం బయటికి రావు సారి. మనం ఇంకా ట్రెక్ చేయలేదు. ఆ పైకి వెళ్ళి ఉంటే పెద్ద బిస్కెట్ అయ్యేది. డిసప్పాయింట్మెంట్. సో సన్ రైజ్ ఎవ్రీ టైం ఉండదు. సో మనం ఇప్పుడు సన్ రైజ్ పాయింట్ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ రాజమండ్రి స్టార్ట్ అవుతాం. అంత లెక్క సెట్ అవ్వలేదు, సన్ రైజ్ అవ్వాలా. బట్ క్లౌడ్ ఫార్మేషన్ అయితే చాలా బాగుంది. ఆ వ్యూ కానీ ఆ పైన ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంది. Cause when I saw you, there was nothing else. You got dreams and I got dreams, so let us open up about it. Maybe we will fit right in. You got dreams and I got dreams, so let's start making plans around it. Maybe we can dive right in. Oh, don't let me down. I've been killing love songs, honey. Don't fool around. You know I've been waiting, honey. Let's fall deep down in love. Down in love. మన రూమ్ దగ్గర నుంచి కూడా మంచి వ్యూ ఉంది. కరెక్ట్గా హిల్ టాప్ వ్యూ ఉంది ఇక్కడికి. మనం ఇప్పుడు పాడేరులో బ్రేక్ఫాస్ట్ చేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. పైన క్లైమేట్ చూస్తే ఏదో కొద్దిగా తేడాగానే ఉంది, వర్షం పడేలాగే ఉంది. సో హోప్ఫుల్లీ అక్కడికి వెళ్ళే వరకు అయినా వర్షం పడకుండా ఉంటే బాగుండు. Let's fall deep down in love. హే గైస్, మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది, 60 రూపీస్ పర్ హెడ్. అండ్ టైమింగ్స్ మనకి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది ఇది ఓపెన్. చూద్దాం ఎలా ఉంటుందో. Let's fall deep down in love. Tick-tock, thumbs up, got my trust in you. This might seem typical, but for me it's new. I'm not desperate, I'm in need of you. Come here, show me, then I'll show you. You got dreams and I got dreams, so let us open up about it. Maybe we will fit right in. You got dreams and I got dreams, so let's start making plans around it. Maybe we can dive right in. Oh, don't let me down. I've been killing love songs, honey. Don't fool around. You know I've been waiting. దిగడం బాగానే ఉంది కానీ భయ్యా, ఎక్కుతుంటే తెలుస్తుంది. మీ స్పందన ఏంటి సార్? మాట్లాడుకోవడం లేవు. అండ్ ఇప్పుడు మనం రిటర్న్ స్టార్ట్ అయిపోయాం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుంచి. నర్సీపట్నం వెళ్ళి నర్సీపట్నంలో లంచ్ చేసి మేబీ నర్సీపట్నం వెళ్ళేసరికి అరౌండ్ 3:30-4 అవ్వచ్చు. అక్కడి నుంచి మనం ఇంకా రాజమండ్రి వెళ్ళిపోతాం. Oh, don't let me down. I've been killing love songs, honey. Don't fool around. You know I've been waiting, honey. Let's fall deep down in love. Down in love. Down in love.
అండ్ నిన్న నైట్ డిన్నర్ అయితే నేను అవి వీడియో రికార్డ్ చేయలేదు, ఇంకా చీకటి పడిపోయింది కదా అని. డిన్నర్ పాడేరులో తీసుకున్నాం. మీరు ఇన్ కేస్ తుని సైడ్ నుంచి వస్తే మాత్రం మీకు నర్సీపట్నం దాటాక ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. మళ్ళీ పాడేరు వస్తేనే మీకు కొంచెం ఆప్షన్స్ అవి ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ. పాడేరులో మిలిటరీ హోటల్ బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ లో ఉంది. సో దాని ఆపోజిట్ లో వేరే రెస్టారెంట్ ఉంటే అక్కడ తీసుకున్నాం ఫుడ్ మనం. అండ్ ఇందాక ఫుడ్ గురించి చెప్పాను కదా, నర్సీపట్నం ఆర్ పాడేరు అని. మీరు ఇన్ కేస్ పాడేరులో ఫుడ్ తీసుకుని వెళ్ళకపోతే మాత్రం పైన వనజాంగ్లో మీకు ఫుడ్ ఆప్షన్స్ అనేవి అసలు ఉండవు. ఏ టైంలో వెళ్ళినా కూడా మీకు పైన ఫుడ్ అనేది అవైలబుల్ ఉండదు. సో డెఫినెట్గా పాడేరులోనే తీసుకుని వనజాంగి వెళ్ళి అక్కడ ప్లాన్ చేసుకునేలా చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అనుకుంటున్నా. సో ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.